గత వీడియోలో మనం రెండు చర్రాసుల్లో సమీకరణ సాధన గురించి ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకున్నాం కదా. అయితే ఈ వీడియోలో మరొక ఉదాహరణ ద్వారా రెండు చర్రాసుల సమీకరణ సాధన గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం విస్తృతంగా. క్రింద సూచించిన సమీకరణాన్ని తృప్తిపరిచే నిరూపకాలతో పట్టికను పూరించుము. సమీకరణం ఏమిటి? -3x + 7y = 5x + 2y. ఇది సమీకరణం. అయితే ఈ సమీకరణాన్ని తృప్తిపరిచే నిరూపకాలతో ఒక పట్టికను పూరించమని మనకు చెప్పారు. x -5 అయినప్పుడు y విలువ తెలియదు, అలాగే x విలువ తెలియదు, y విలువ మాత్రం 8. మీరు ఇక్కడ గమనించినట్లయితే రెండు నిరూపకాల జతలు ఉన్నాయి, కానీ ప్రతి జతలోనూ ఒక నిరూపకం మాత్రమే ఇచ్చారు. మనం రెండో నిరూపకాన్ని కనుక్కోవలసి ఉంటుంది, తద్వారా ఆ పట్టికను పూర్తి చేయాలి. అయితే ఇచ్చిన సమాచారం ఏమిటంటే ఆ రెండు నిరూపకాల జతలు కూడా మనకు ఇచ్చిన సమీకరణాన్ని తృప్తిపరుస్తాయి. కాబట్టి ఆ విషయాన్ని అవగతం చేసుకొని, అంటే ఆ విషయం ద్వారా మనం మిగిలిన నిరూపకాలని కనుక్కోవలసి ఉంటుంది. అయితే కేవలం నిరూపకాలను కనుక్కోవడమే కాకుండా మరొక ప్రశ్న కూడా అడిగారు. పూరించిన పట్టిక సమాచారాన్ని ఉపయోగించి నిరూపక తలంపైన సమీకరణాన్ని రేఖ రూపంలో గీయండి. అంటే మనకు xy నిరూపక జతలు రెండు వస్తాయి కదా, ఆ రెండింటిని వాడుకొని మనం ఒక రేఖను గీయవలసి ఉంటుంది నిరూపక తలం పైన. ఎందుకు రేఖ అన్నారంటే ఇచ్చినది మనకు రేఖీయ సమీకరణం కాబట్టి ఖచ్చితంగా అది రేఖ రూపంలో మాత్రమే వస్తుంది. సమాధానం చూడండి. ముందుగా ఇచ్చిన సమీకరణాన్ని వ్రాయండి. -3x + 7y = 5x + 2y. అయితే మనకి ఇచ్చిన రెండు నిరూపకాల జతలు కూడా సమీకరణాన్ని తృప్తిపరుస్తున్నాయి కాబట్టి మొదటి నిరూపక జత అయిన xy తీసుకుందాం. మొదటి నిరూపక జత అయిన xyలో x స్థానంలో ఎంత ఉందండి? -5 కదా. ఆ -5ని మనం ఇచ్చిన సమీకరణంలో ప్రతిక్షేపిద్దాం. x స్థానము -5. తద్వారా ఏమవుతుంది? -3 × -5 + 7y = 5 × x స్థానంలో -5 + 2y. తరువాత -3 × -5 + 15 అవుతుంది. అలాగే +7y ఉంది = 5 × -5 -25 + 2y. తదుపరి 2yని కుడివైపు నుంచి ఎడం వైపుకు మార్చండి. 15 + 7y - 2y = -25. ఇప్పుడు చూడండి, ఎడం వైపునున్న 15ని కుడివైపుగా తీసుకువెళ్ళండి. అంటే 7y - 2y = -25 - 15. తద్వారా 7y - 2y అంటే 5y, -25 - 15 అంటే -40. అంటే y = -40/5 అంటే -8. x నిరూపకము -5 అయితే y నిరూపకము -8 అయినప్పుడు మాత్రమే ఇచ్చిన సమీకరణం తృప్తి చెందుతుంది. అంటే x స్థానంలో -5 పెట్టినప్పుడు y స్థానం ఖచ్చితంగా -8 ఉండాలి. అయితే y స్థానంలో 8 ఉంచినప్పుడు మరి x స్థానం లేదా x నిరూపకం విలువ ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? చూడండి, ఇప్పుడు ఇచ్చిన సమీకరణాన్ని మళ్ళీ రాయండి. -3x + 7y = 5x + 2y. అయితే ఈసారి సమీకరణంలో y స్థానంలో ప్రతిక్షేపిద్దాం. ఎందుకని? x నిరూపకం మనకు తెలియదు కాబట్టి. సమీకరణంలో y స్థానంలో 8ని ప్రతిక్షేపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? -3x + 7 × 8 = 5x + 2 × 8. అంటే -3x + 7 × 8 56 = 5x + 2 × 8 16. తదుపరి -3x + 56 16ని కుడివైపు నుంచి ఎడం వైపుకు తీసుకురండి. అవునా? తరువాత -3xని కుడివైపుకు తీసుకెళదాం. అప్పుడు 56 - 16 అంటే 40 రాయవచ్చు. తద్వారా 40 = 5x + 3x. ఏమవుతుందండి? 5x + 3x 8x 40కి సమానంగా ఉంటుంది. అంటే x = 40/8 లేదా 5. అంటే y నిరూపకం విలువ 8 అయితే
ఆ సమీకరణం తృప్తిపడాలి అంటే ఎక్స్ స్థానంలో మనం ఎంత తీసుకోవలసి ఉంటుంది? 5. అయితే మనకి ఇప్పుడు ఏమి వచ్చిందండి? పట్టిక వచ్చిందా? ఏ నిరూపకాలతో ఇచ్చిన సమీకరణం తృప్తి చెందుతుందో ఆ పట్టిక వచ్చింది. ఒక భాగం మనం ప్రశ్నని పూర్తి చేసాం. మరొక భాగం ఏమిటి? పూరించిన పట్టిక సమాచారాన్ని ఉపయోగించి నిరూపక తలం పైన సమీకరణాన్ని రేఖ రూపంలో గీయాలి. అవునా? ముందుగా పట్టిక తీసుకుందాం. ఎక్స్ విలువ -5 అయితే వై విలువ -8. అలాగే ఎక్స్ విలువ +5 అయితే వై విలువ 8. అవునా? వీటిని మనం నిరూపక తలం పైన గుర్తించి రేఖ గీసే ప్రయత్నం చేద్దాం. నిరూపక తలం ఎలా ఉంటుంది అండి? దీన్నే మనం గ్రాఫ్ పేపర్ అనొచ్చు. అవునా? ఈ గ్రాఫ్ పేపర్లో ఎక్స్ అక్షము వై అక్షము కూడా ఉండాలి కదా. చూడండి, ఎక్స్ అక్షం ఎలా ఉంటుంది, వై అక్షము నిలువుగా ఎలా ఉంది. ఎక్స్ అక్షం ఎక్కడి నుంచి ఎక్కడ ఉందండి? -9 లేదు, -10 నుంచి +10 దాకా తీసుకోవచ్చు. అలానే ముందుకి వై పైన +15 నుంచి కింద -15 దాకా మనకి కనిపిస్తూ ఉంది. అయితే మీరు గమనించండి, ఎక్స్ విలువ -5 అయితే వై విలువ ఎంత? -8. మొదటి బిందువు అక్కడ ఏర్పడుతుంది. ఇలా చూడండి, ఎక్స్ విలువ -5, వై విలువ -8. ఈ రెండు కలిసిన చోట ఖండన జరిగే చోట మనకు బిందువు ఇలా తీసుకోవాలి. ఇది మనకు -5, -8. అదేవిధంగా ఎక్స్ విలువ +5 తీసుకున్నప్పుడు వై విలువ 8 కదా. కాబట్టి ఎక్స్ విలువ +5 తీసుకున్నప్పుడు వై విలువ 8. అక్కడ మనం బిందువుని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రెండు బిందువుల్ని కలుపుతూ మనం ఒక రేఖ గీసే ప్రయత్నం చేద్దాం. ఇలా చూసారా, అది ఎలా ఉంది? ఆది బిందువు ద్వారా వెళుతూ ఉంది. అయితే ఈ రేఖ ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, ఎక్స్ యొక్క ఏ విలువకైనా మనం వై విలువ కనుక్కోవచ్చు. అదేవిధంగా వై యొక్క ఏ విలువకైనా మనం ఎక్స్ విలువ కనుక్కోవచ్చు. అయితే ఆ రెండు ఎక్స్ విలువలు కూడా ఆ సమీకరణాన్ని తృప్తిపరిచేవిగా ఉండాలి. మీరు ప్రయత్నించి చూడండి. ఎక్స్ స్థానంలో కనుక -3 తీసుకున్నట్లయితే వై విలువ -5గా ఉంటుంది. మనకు నిరూపక తలం పైన అది కనిపిస్తూ ఉంది కాబట్టి. అవునా? ప్రయత్నించి చూడండి.